ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. హే ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురుచి గుమగుమలు. నేను మీ శర్వాణి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ ఒక ఈజీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదే కాకరకాయ ఫ్రై. చాలా ఈజీగా 2-3 మినిట్స్లో అయిపోతుంది. దీన్ని సాంబార్ కానీ రసం కానీ సైడ్గా పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. చాలా ఈజీ రెసిపీ అండ్ టేస్టీ రెసిపీ. సో దీన్ని ఎలా చేయాలి ఏంటి వీడియోలోకి వెళ్ళే ముందు ఇదే మొదటిసారి నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అంటే ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే వీడియోని చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే నేను ఏమేమి చేస్తున్నాను అన్నది మీకు అర్థమవుతుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వీడియోలోకి అయితే వచ్చేసామండి. నేను ఇక్కడ ఒక 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నాను. కరెక్ట్గా 3 వచ్చాయి. వీటిని కట్ చేసుకుని క్లీన్ చేసి పక్కన పెట్టుకుందాం. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకుందాం. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందామండి. సో ఆయిల్ వేసుకుని అది కొంచెం హీట్ ఎక్కాలి. అది హీట్ ఎక్కే లోపల కాకరకాయలు కట్ చేసేసుకుందాం. సో చూసారా, నేను ఇలా క్లీన్ చేసుకుని చక్రాల్లా పల్చగా కట్ చేసుకున్నాను. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, వేసేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఇందులో మీరు ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు, బట్ ఆనియన్స్ లేకుండా ఎలా ఉంటుందని ట్రై చేశాను నేను. సూపర్ వచ్చింది. మీరు కావాలంటే ఆనియన్స్ వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. ఇవైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అంత ఆయిల్ ఏమి ఉండదండి. నేను తక్కువగా ఆయిల్ వేసాను, కాకపోతే మీకు జూమ్ చేయడం వల్ల ఎక్కువగా కనిపిస్తుంది అంతే. సో డీప్ ఫ్రై కాదనమాట, మామూలు ఫ్రై. సో ఇవి బాగా వేగాలి. ఇంకొంచెం సేపు వేయించుకుందాం. కొంచెం మీడియం ఫ్లేమ్ కన్నా ఎక్కువ పెట్టుకునేటట్టయితే మీరు పక్కనే ఉండండి. మీడియం ఫ్లేమ్లో అయితే కొంచెం పర్వాలేదు. చూసారా, ఇలా వేగే కదా. ఇప్పుడు నేను ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు తీసుకుని దాన్ని కచ్చాపచ్చాగా దంచుకున్నాను. అవి కూడా వేసేస్తున్నాను. వేసి ఫ్రై చేయాలి. ఆ వెల్లుల్లి రెబ్బలు ఇలా సగం ఫ్రై అయిపోయిన తర్వాత వేయించితే వెల్లుల్లి ఫ్లేవర్ అంతా కాకరకాయలకు పట్టి చాలా బాగుంటుందండి. తింటున్న కొద్దిగా టేస్ట్ బాగుంటుంది అనమాట. సో వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు. మీరు వెల్లుల్లిపాయలు ఇష్టం లేకపోతే దాన్ని కూడా స్కిప్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. బట్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. మన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. నేను చెప్పాను ఒక 2-3 మినిట్స్ కన్నా ఎక్కువ పట్టదని. అలాగే స్టవ్ బాగా తగ్గించేసి కారం వేసుకోవాలండి, లేకపోతే స్మోక్ ఎక్కువ చేస్తుంది. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకుందాం. రెడీ అయిపోయింది మన కాకరకాయ ఫ్రై. సూపర్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, మీకు అర్థమవుతుంది. చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో. 2 మినిట్స్ అండి. మీకు కాకరకాయలు కట్ చేసి రెడీ చేసేసుకోండి. సో రెడీ అయిపోయింది మన యమ్మీ కాకరకాయ ఫ్రై. టేస్ట్ అయితే ఆసమ్. దీన్ని రసం, సాంబార్, పెరుగులో కూడా తినచ్చండి, అంత బాగుంటుంది. లేదా ఒట్టానంలోనే ఇది కలుపుకొని తినచ్చు, చాలా బాగుంది. పిల్లలకి పెట్టినా కూడా ఇది కాకరకాయని వాళ్ళు కూడా తెలియదు, చేదు అస్సలు ఉండదు. మీరు ఉడకపెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా కట్ చేసేసుకుని ఫ్రై చేసేసుకోవచ్చు. వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. ఇలా చేస్తే మా అబ్బాయికి చాలా ఇష్టం, చాలా బాగా తింటాడు. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.